హ్మ్. ఒకప్పుడు కొత్త బట్టలంటే అదో పెద్ద ప్రాజెక్ట్. పండగకి 2 నెలల ముందే నాన్న మనల్ని క్లాత్ మార్కెట్‌కి తీసుకుని వెళ్ళేవారు. ఆ తానుల మధ్య మన షర్ట్‌కి సరిపోయే క్లాత్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. ఆ తర్వాత నాన్న సైకిల్ వెనక కూర్చుని ఆ క్లాత్‌ని పట్టుకుని టైలర్ షాప్‌కి వెళ్ళే ఆ జర్నీ అస్సల ఎక్సైట్‌మెంటే వేరు. ఆ టైలర్ షాప్‌లో ఉన్న ఆ కొత్త రీళ్ల వాసన, ఆ మషీన్ కుట్టు శబ్దం, టైలర్ గారు మన మెజర్‌మెంట్ తీసుకుంటుంటే మనం ఒక రారాజులా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అక్కడే మొదలయ్యేది అస్సలు సస్పెన్స్. పండగ ముందు ఇచ్చేస్తారా మాస్టరు అని నాన్న అడిగితే, చూద్దాంలెండి అని ఆయన ఇచ్చే ఆ చిన్న జవాబు మన గుండెని జల్లెడ చేసేది. ప్రతి సండే టైలర్ షాప్ చుట్టూ ప్రదక్షిణాలు, ఆ వెయిటింగ్లోనే మనకి ఆ బట్టల మీద ప్రేమ పెరిగేది. పండగ ముందు రోజు టైలర్ షాప్ నుంచి ఆ ఐరన్ చేసిన షర్ట్ని ఇంటికి తెచ్చినప్పుడు ఆ కవర్ ఓపెన్ చేసి చూసే ఆ తొలి చూపు అదొక మ్యాజికల్ మూమెంట్. అది కేవలం షర్ట్ కాదు, 2 నెలల మన ఎదురుచూపు. కానీ ఇప్పుడు మనం ఒక ట్రాప్లో బందీ అయిపోయాం. ఒక చిన్న చాక్లెట్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేయలేక ఫోన్లో ఆ డెలివరీ బాయ్ మ్యాప్ని చూస్తూ ఫ్రస్ట్రేషన్తో పోయిపోతున్నాం. క్విక్ కామర్స్ మనకి వస్తువులని తొందరగా ఇస్తుంది కావచ్చు, కానీ మన పేషెన్స్ని మొత్తం తినేసేస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఏది కావాలో అప్పుడే దొరికితే ఇంకా వాల్యూ ఎక్కడ ఉంటుంది? హా, అప్పట్లో ఎదురుచూపు ఒక ప్రసాదం, ఇప్పుడు ఎదురుచూపు ఒక వ్యసనం. ఎదురుచూపు లేని లోకంలో ఏది దొరికినా అది విలువగా అనిపించదు. హ్యాపీనెస్ నుంచి హైపర్ స్పీడ్ లైఫ్ స్టైల్కి వచ్చిన ఈ ప్రయాణంలో మనం మన సంతోషమనే కొత్త బట్టలని ఇన్స్టెంట్గా ఆర్డర్ పెట్టి కోల్పోతున్నాం. ఈ క్విక్ డెలివరీ కల్చర్ వల్ల మనం నిజంగానే ఎదురుచూపులో ఉండే ఆ తీయని అనుభూతిని కోల్పోతున్నామంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీ లైఫ్లో కూడా టైలర్ షాప్ చుట్టూ తిరిగిన మెమరీస్ ఉంటే వెంటనే తలుచుకుందాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.